హాయ్ గైస్! రీసెంట్‌గా నేను చూసిన బెస్ట్ థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీలో ఈ 'సెక్టార్ 36' అనేది చాలా అంటే చాలా బావుంది. సో, స్టోరీ పరంగా చూసుకున్నా గానీ, మనకి సీరియల్ కిల్లర్ ఎలా ఉంటాడు, ఇది రియల్ స్టోరీ బేస్డ్. సో, మీకు చూసుకోవచ్చు రేటింగ్ 7.5 ఉందంటే చూసుకోవచ్చు ఎంతంటే. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. సో, బాగా అయితే వైరల్ అవుతుంది ఈ మధ్య. సో, ఇది 2 అవర్స్ 3 మినిట్స్ వరకు మనకి మూవీ అయితే ఇంకా ఉంటే బావుండేది, ఇంకా ఉంటే బావుండేదనైతే మనకనిపిస్తుంటది. సో, ఈరోజు వీడియోలో ఈ స్టోరీ ఏంటి, అండ్ దీంట్లో కొంచెం కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే మనకి హీరో వచ్చేసి 12థ్ ఫెయిల్‌లో ఉన్నాడు కదా! సో, అతని హీరో విక్రాంత్ మెస్సీ తన పేరు. సో, ఇక ఈ మూవీ అయితే మీకు కాస్టింగ్ చెప్పాలంటే, ఈ కాస్టింగ్‌లో ఈ విక్రాంత్ మెస్సీ అంటే 'ప్రేమ్ సింగ్' క్యారెక్టర్ అయితే యాక్టింగ్ చేశాడు. సో, ఈ 'ప్రేమ్ సింగ్' క్యారెక్టర్ అనేది ఒక సైకో పర్సనాలిటీ డిజార్డర్ ఇది. సో, ఇతను ఏం చేస్తాడంటే చిన్న పిల్లల్ని, అమ్మాయిల్ని అందరిని చంపేస్తూ ఉంటాడు. సో, వాళ్ళ బాడీని పీసెస్ కింద చేసి, సో, వాళ్ళని తింటాడు. కొన్ని ఆర్గాన్స్ అయితే అమ్ముతాడు. సో, తిను చిన్నప్పటి నుంచి మటన్ కొట్టులో అయితే పనిచేస్తుంటాడు ఆళ్ళ మావయ్య దగ్గర. ఆళ్ళ మావయ్య ఒక సెక్సువల్ డిజార్డర్ లాగా ఏదో ఒక వ్యాధి అయితే ఉంటది. సో, వాడేమో ఇతని మీద కన్నేస్తూ ఉంటాడు. సో, చిన్నప్పుడే ఆళ్ళ మావయ్యని చంపేస్తాడు. సో, చంపేసిన తర్వాత ఇతను ఇలాగా తయారవ్వడానికి కారణమైతే అవుతాడు. సో, తినుండే ఏరియాలో పిల్లలందరిని అయితే చంపేస్తాడు. సో, చంపేసి ఆళ్ళ పీసెస్ అన్నిటిని మీకు తెలియనిదేముంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని డ్రైనేజీలో పడేస్తాడు. కొన్నేమో తింటాడు. కొన్నేమో ఆర్గాన్స్ అమ్మేస్తాడు. సో, ఇక్కడ మీకు దీపక్ ఇతనున్నాడు కదా! సో, ఇతనైతే ఇన్స్‌పెక్టర్ ఎస్ఐ. ఆ కేస్ అనేది ఇతనే సొల్యూషన్ చేస్తాడు. బట్ ఇతను సొల్యూషన్ చేసిన ఒక డ్రామాస్టిక్‌గా అయితే అనిపిస్తది మనకి. సో, ప్రభుత్వం ఎలా విఫలమవుద్ది, ఇక్కడ ఒక డ్రామా అనేది చూపిస్తాడు. హైర్ అఫీషియల్స్ ఉన్నవోడిని ఎలా దాస్తాడు, లేనోళ్ళ కేసు ఎలా తీసుకుంటారనేదైతే మనకి ఇతని క్యారెక్టర్ ద్వారా అయితే నీట్‌గా చూపిస్తాడు. ఇతను కూడా తన కూతురిని కిడ్నాప్ చేస్తాడు ఈ 'ప్రేమ్ సింగ్' అనేవాడు. సో, కిడ్నాప్ చేసి మిస్ అయితా ఉంటాడు. తర్వాత ఈవిడ పెద్ద క్యారెక్టర్ కాదు. మన ఎస్ఐ ఆళ్ళ ఆవిడే. సో, తర్వాత ఇక్కడ 'బల్బీర్ సింగ్' అని ఉంది కదా! సో, ఈ 'బల్బీర్ సింగ్' ఈడే అస్సల సైకో పర్సనాలిటీ. ఈడే ఆ హ్యూమన్ ఆర్గాన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ చేసేది. ఈడెలా తప్పించుకుంటాడన్నది ఈడిది. సో, ఇక దర్శన్ జర్వాల్ ఉంది కదా! ఎస్పీ. ఇతను ఐబీ ఆఫీసర్ అయితే అయిపోతాడు. ఈ కేస్‌ని తప్పించడానికైతే ఇతను హెల్ప్ చేస్తాడు. సో, ఇక్కడ మీకు 'బహ్రూల్ ఇస్లాం' అని ఉంది కదా! 'భూపిన్ సింగ్'. సో, ఇతను మన దీపక్ అయితే హెల్ప్ చేస్తాడు. బట్ దీపక్‌ని లాస్ట్‌న అయితే చంపేస్తారు. సో, ఇది సాడ్ అనిపించింది. బట్ రియల్ స్టోరీ కాబట్టి ఇలాగైతే ఉంది. ఇది నేను రీసెంట్‌గా రీసెర్చ్ చేశాను. సో, రీసెర్చ్ చేస్తే ఈ సెక్టర్ మీకు చూసుకుంటే ఇదిగో నోయిడాలోని నిదారి గ్రామంలో 2007లో అయితే జరిగిందంట. సో, ఇది మామూలు కిల్లర్ కాదు. 36 మర్డర్స్ అయితే చేశారు. సో, ఇక్కడి నుంచి ఒక బిజినెస్ మ్యాన్ ఎలా తప్పించుకున్నాడనే స్టోరీ మనకి లాస్ట్‌న ఎండ్ కార్డ్ అంటే ఏముండదు. సడెన్‌గా మూవీ అయితే అయిపోద్ది. కానీ తెలుగులో అయితే కొన్ని బూతులైతే ఉన్నాయి. బట్ అయితే రియల్ స్టోరీ గాబట్టి రియల్ ఈవెంట్స్‌ని మనకి కలిపొలుకొని దీన్ని తీశారు. సో, మీకు ఎవరైనా థ్రిల్లింగ్ మూవీస్ చూడాలనిపిస్తే ఇదైతే నేను సజెస్ట్ చేస్తా. ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. సో, విక్రాంత్ మ్యాసివ్ ఇతని గురించన్నా చూడండి. సో, మీకు నచ్చిద్దనుకుంటున్నా. సో, ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.